వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం మంత్రి జూపల్లి. సమాజ సర్వతోముఖాభివృద్ధికి కవులు, రచయితలు, కళాకారులు కృషి చేయాలి. విద్యుత్ షాక్తో మూగజీవాలు మృతి. అభివృద్ది పథంలో సుల్తానాబాద్ మండలం 50 కోట్లతో పనులకు శ్రీకారం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి గ్రామంలో విద్యుత్ షాక్తో 42 గొర్రెలు మృతి చెందాయి. 3 గొర్రెల కాపర్లు రోజువారీగా గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో నీరు తాగటానికి వెళ్లిన గొర్రెలకు విద్యుత్ షాక్ తగలటంతో 42 గొర్రెలు మృతి చెందగా మరో 35 అస్వస్థతకు గురయ్యాయి. ఇక తాగే నీటిలో విద్యుత్ సరఫరా అవ్వటంతో గొర్రెలు మృతి చెందాయని గొర్రెల కాపరులు కన్నీరు మున్నీరయ్యారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అభివృద్ధియే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలాన్ని కోట్లాది రూపాయలతో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరుగులు పెట్టిస్తున్నారని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యకులు అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. అన్నయ్య గౌడ్ నివాసంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ఏర్పడేది 17 నెలల తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన 17 నెలల తరుణంలోనే పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలంతో పాటు మున్సిపాలిటీలో అనేక రంగాల్లో అభివృద్ది పరుస్తున్నారని, గతంలో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మండలంపై సవతి తల్లి ప్రేమ చూపించిందని, ఎక్కడ అభివృద్ది అనేది జరగలేదని, కేవలం ప్రగల్భాలు పలికేందుకే ఆ పార్టీ శ్రేణులు పనిచేశారని, ప్రస్తుతం ఎమ్మెల్యే విజయ రమణారావు సారథ్యంలో ప్రతి నిరుపేద అభివృద్ది చెందాలనే సంకల్పంతోనే ఇసుక, మట్టి అతి తక్కువ ధరలకు అందిస్తూ ప్రతి పథకాన్ని అర్హులైన పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక మట్టి అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇక రాష్టంలో రైతులకు కట్టింగ్ లేని వడ్లు కొనుగోలు చేసింది పెద్దపల్లి నియోజకవర్గమేనని, తెలంగాణ రాష్టంలోనే ఆదర్శంగా కొనుగోలు చేపట్టామన్నారు. బోనస్ ను సైతం రైతులకు అందించామన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో సుల్తానాబాద్ ను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిందని వారు ఆరోపించారు. గత ప్రభుత్వం సుల్తానాబాద్ మండలంలో ప్రతి కార్యాలయాన్ని తరలించుకుపోయారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ప్రతి కార్యాలయాన్ని సుల్తానాబాద్ కు తిరిగి విజయ రమణారావు తీసుకువచ్చారని అన్నారు. ఇక ఐసీడీఎస్ కార్యాలయంతో పాటు ఆధార్ సెంటర్, మార్చురీ గది తీసుకురావడం జరిగిందని, తిరిగి సుల్తానాబాద్ కు తెచ్చిన ఘనత కేవలం ఎమ్మెల్యేది అన్నారు. త్వరలోనే ఐసీడీఎస్ అధునాతన హంగులతో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులు గతంలో స్కాలర్షిప్ పొందేందుకు డిస్టెన్స్ సర్టిఫికేట్ కోసం నరకయాతన అనుభవించారని, ప్రస్తుతం డీఈ కార్యాలయాన్ని సుల్తానాబాద్ లోనే నెలకొల్పామని పేర్కొన్నారు. ఆర్ఎండ్బీ భవనాన్ని భ్రష్టు పట్టించారని, తిరిగి దానిని ఆధునీకరించి మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు యూనిఫాంలు అందించే విధంగా కృషి చేశామన్నారు. గతంలో ఇసుక మట్టి దందాతో రోడ్లను ధ్వంసం చేయగా ప్రస్తుతం 1,70,00,000 రూపాయలతో అంబేద్కర్ విగ్రహం నుండి గట్టేపల్లి రోడ్డు వరకు డబుల్ రోడ్డుగా ఆధునీకరిస్తున్నామని, పట్టణంలో బాలల సదన్ ఆశ్రమాన్ని ఏర్పాటుకు 1,50,00,000తో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవానికి సిద్దం చేశామన్నారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు మంచినీటి పథకంలో 1,20,00,000 రూపాయల బిల్లులు స్వాహా చేశారని, ప్రస్తుతం సుల్తానాబాద్లోని 18 కోట్లతో మంచినీటి పైప్లైన్ నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. సహకార బ్యాంకుకు 2.5 కోట్ల రూపాయలతో భూమి కొనుగోలు చేసి నూతన భవన నిర్మాణం చేపట్టి ఆధునీకరించామన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా 3.5 కోట్లతో సుద్దాల వరకు బీటీ రోడ్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ సహకారంతో సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరించి నూతన లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇక పట్టణంలో రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణానికి 5 కోట్లు ప్రతిపాదన చేపట్టి పనులు చేపడుతున్నామని, త్వరలో 14 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారుల కోసం పాత కాంప్లెక్స్ ను తొలగించి నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. అధునాతన సౌకర్యాలతో బస్టాండ్ను ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నామని, సుల్తానాబాద్ లో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. 14 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం చుడుతున్నామని, త్వరలో సుల్తానాబాద్ ను అన్ని హంగులతో అభివృద్ది పరిచేందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే నిర్విరామంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మరి ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలోని బాలల సదను ఆశ్రయం అంటే
ఆ యొక్క స్కూలు అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చి ఆ బాలల సదనంలో ఏర్పాటు చేసి అది 1,50,00,000తో ఆ బిల్డింగ్ పూర్తి చేసుకొని అది ఇనాగ్రేషన్ ఇప్పుడు దగ్గరికి వచ్చింది. ఎవరైతే అందులో ఆ అనాథ బాలలకి విద్యను అభ్యసించే విధంగా ఆ స్కూల్ను కూడా ప్రత్యేక టీచర్లను మంజూరు చేసి ఆ స్కూల్ను కూడా త్వరలోనే శంకుస్థాపన చేసుకోవడానికి ముందున్నామని చెప్పి తెలియజేస్తారు. సుల్తానాబాద్లో సహకార బ్యాంకు గతంలో కిరాయి భవనాలలో నడుస్తుండేది. మా యొక్క సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ వారి యొక్క సహకారంతో మా ఎమ్మెల్యే గారు చెప్పగానే స్పందించి మరి 2.5 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ద్వారా మరి భూమి కొనుగోలు చేసి నూతన బిల్డింగులు కూడా టెండర్ ద్వారా పిలిచి పూర్తి చేసుకొని ప్రారంభం కూడా చేసుకోవడం చేసి రైతులకు అందుబాటులోకి తేవడం జరిగింది. అదేవిధంగా సుల్తానాబాద్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరై మొత్తం ఆ రోడ్డు క్యాన్సల్ చేయడానికి సిద్ధమైనటువంటి సుల్తానాబాద్ టు వయా సుద్దాల రేగడి మత్తుకుంట వరకు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా ఎమ్మెల్యే గారు విద్యను గెలవగానే 2 నెలలనే ఆ పని ప్రారంభం చేసి నేటి రోజున పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అది దాదాపు 3 నుంచి 3.5 కోట్ల వరకు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ గౌరవ శాసనసభ్యులు గారు మరి కేంద్ర ద్వారా కొట్లాడుతూ జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో పార్లమెంటు సభ్యుల సహకారంతో కాలుకు బట్ట కట్టకుండా తిరిగి అధికారుల చుట్టూ దక్షిణ మధ్య రైల్వే ఇంజనీర్ల చుట్టూ తిరిగి సుల్తానాబాద్ ఎక్స్టెన్షన్ అదనపుగా రైల్వే స్టేషన్ పునరుద్ధరీకరించి మరి అదనముగా ఒక ట్రాక్ ఎక్స్ట్రా వేయడానికి 4 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ టెండర్ ఇచ్చి పని కూడా ప్రారంభం చేసి చేయడం జరుగుతుంది. గారి యొక్క శ్రద్ధగా ఇవాళ నిరూపణ జరుగుతుంది. అదేవిధంగా ఇలా రోడ్డు వైండింగ్ వెడల్పులో భాగంగా మరి అంబేద్కర్ విగ్రహం నుంచి ఏదైతే గట్టపల్లి రోడ్డు వరకు వైండింగ్ చేయడానికి మరి రోడ్లను మీద ఊలగొడితే అందులో R&B వ్యాపార కాంప్లెక్స్ పూర్తిగా తొలగించడం జరుగుతున్నది. దానికి వాళ్ళు రోడ్న బజార్లో పడొద్దని కూల్చివేసిన దాని స్థానంలో 50 లక్షల రూపాయలతో మంజూరు చేసి వెంటనే కూల్చేటువంటి వారికి మళ్ళీ జీవనోపాధి కలిగే విధంగా ఆ యొక్క పనిని కూడా మరి ప్రారంభం చేసి పిల్లల లెవెల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనేక సంవత్సరాలు ఇసుక దందా చేసి మట్టి దందా చేసి మా శ్రీరాంపూర్ రోడ్డును మొత్తం ధ్వంసం చేసి విచ్ఛిన్నం చేసి ఆ రోడ్డును ఇలా దానికి 1,70 లక్షలతో మంజూరు చేసి మరి దాని పనులు కూడా చేపట్టడం మొదలైంది. అంటే ఈ సుల్తానాబాద్ను మొత్తం విధ్వంసంగా సృష్టించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా మా గౌరవ శాసనసభ్యులు ఈ సుల్తానాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గల్ల ఎగిరేసి మా నాయకుడు ఈ పని చేస్తున్నాడని నిరూపించే విధంగా పని చేపట్టడం జరుగుతుంది. చిన్నంబావి మండలంలోని గూడెం మరియు బెక్కెం గ్రామాల్లో గౌరవ మంత్రి జూపల కృష్ణారావు మరియు సహచర మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రి జూపలే మాట్లాడుతూ 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని శాంతియుత పోరాట మార్గంలో పోరాడి సాధించిన స్వాతంత్ర్య దేశానికి మార్గనిర్దేశనం చూపుతూ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర పాలకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గాంధీని అంబేద్కర్ ని అవమానిస్తున్న మతోన్మాద పార్టీలు రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా దేశ పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అవకాశాలు కల్పిస్తూ ఈ దేశానికి ఒక మార్గనిర్దేశనం చేశారు. అలాంటి అంబేద్కర్ పై కేంద్ర మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ సంరక్షణ యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్ర ద్వారా భారత పౌరులను వేలుకొలిపి మతోన్మాద శక్తులను ఎండగడదామని ఈ సందర్భంగా జూపల్లి ప్రజలకు పిలుపునిచ్చారు. బెక్కిం గ్రామంలో స్వయంగా రాష్ట మంత్రివర్యులు జూపల్లి నీళ్లతో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంచినీటితో శుభ్రపరిచి యువత విగ్రహాలు పెట్టడమే కాదు జాతీయ నాయకుల విగ్రహాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని, ఆ జాతీయ నాయకుల నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు.
ధోతి తప్ప అది కూడా చిన్న ఇక్కడ దాకా ఏమంటున్నా గోచి పెట్టినట్టుగా అంతే తప్ప శరీరం పైన ఇంకో అంగి కూడా ఉండేది కాదు. ఎందుకు వేసుకుంటే అంటే భారతదేశంలో పేదరికం ఉంది. అందరు ఈనాడు కాదు ఆనాడు బట్టలు దొరకని పరిస్థితి అన్నాడు. అంటే అందరి శరీరాలు అంటే అందరికి కూడా వస్త్రాలుండి స్వయం సమృద్ధి సాధించేంత వరకు అందరికీ ముడుపుడు తిండి దొరికే వరకు నేను అంటే బట్టలు వేసుకోని కింద అన్నాడు. అంత తక్కువ అంటే అంత గొప్పవాడు. ఎందుకంటే ఆయన ఆలోచన, ఆయన నడిచే విధానం, గొప్పతనం అనేది పదవిని బట్టో కుర్చీని బట్టో మైకి పట్టుకొని మాట్లాడితేనే గొప్పతనం రాదు, పెద్దరికం రాదు. ఎప్పుడు వస్తుంది పెద్దరికం? గౌరవం మన కూర్చున్న సీటు వల్ల మన గౌరవం రావడం కాదు, మన వల్ల ఆ సీటుకు గౌరవం రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే ప్రజలు అవన్నీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎట్లా ప్రవర్తిస్తారు గమనిస్తారు. దాన్ని బట్టి గౌరవం వస్తుంది. అంటే వాళ్ళ అందుకని మహాత్మా గాంధీ ఆలోచన మనం పాటించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా అన్ని ఉన్నా ఆయన బతకలేక కాదు కదా బట్టలు ధరించింది. భారతదేశం సమగ్రత కోసం అందరికీ మేలు చేయడం కోసం చేసింది. అంటే ఇవాళ ఏం జరుగుతుంది గ్రామాలలో? ఎక్కడో ఎందుకు మీ గూడెమే లెక్క తీసుకుందాం, బెక్కేమే లెక్క తీసుకుందాం. గెట్టు పంచాయతీకి పొలం పంచాయతీకి సెంటు గుంటకు కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, సబ్బు. పదవి విరమణ పొందిన అర్చకులకు ₹1,00,000 పదవి విరమణ నగదును 8 లక్షలకు పెంచడం ఎంతో గొప్ప విషయమని తెలంగాణ అర్చక సామైక్య జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని ధార్మిక భవన్ ప్రాంగణంలో అర్చకుల పదవి విరమణ నగదును పెంచడాన్ని హర్షిస్తూ రాష్ట పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మరియు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 13,000 దేవాలయాలకు సంబంధించిన అర్చకులకు ఎంతో ఉపయోగపడుతుందని 1996వ సంవత్సరంలో ఏర్పాటైన అర్చక సామైక్య ద్వారా అర్చకుల భవిష్యత్తుపై అనేక వినతి పత్రాలు సమర్పించామని, కానీ ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో అది సాధ్యపడలేదని, ఎన్నో సంవత్సరాల పాటు పోరాటం తర్వాత రాష్ట ప్రభుత్వం చొరవ తీసుకుని అర్చకులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని గంగు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర చరిత్ర లోపల 1996లో సుప్రీంకోర్టుగా వంశపారంపర్య అర్చకులందరూ కూడా సుప్రీంకోర్టు వెళ్ళడం, దాని ద్వారా తెలంగాణ అర్చక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఆధ్వర్యం లోపల సుప్రీంకోర్టులో 1987లో సుప్రీంకోర్టు వెళ్తే 96లో ఒక తీర్పునిస్తూ వంశపారంపర్య అర్చకుల హక్కులకు భంగం కలుగుతున్నదని చెప్పేసి ఆ రోజు వెళ్ళడం జరిగింది. సరే, ఆ రోజు సుప్రీంకోర్టు 96లో ఒక తీర్పునిస్తూ రాష్ట్ర వ్యాప్తకులకు బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ అయితే గతంలో ₹1,00,000 మాత్రమే, 1,00,000 2 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడు
తెలంగాణ నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి అదేవిధంగా కొండా సురేఖ గారు ప్రత్యేకంగా ఈ విషయంలో అర్చకులకు సానుభూతి పరంగా వారు నెలకు ఈ రిటైర్మెంట్ అయినటువంటి అర్చకులకు 8 లక్షల రూపాయలు చేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా హర్షం ప్రకటిస్తూ ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వర్తించి అన్ని ఆలయాల్లో ఆగమానుసారంగా అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన, అదేవిధంగా సీతారామచంద్ర స్వామి దేవస్థానాల లోపల తులసి అర్చనలు, అందులో మంగళవారం ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక చందన పూజలు, అదేవిధంగా ఆకు పూజలు కూడా నిర్వర్తించడం, శివాలయాల్లో రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా ఈరోజు వారికి 5 లక్షల రూపాయలు బెనిఫిట్ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా చనిపోతే కూడా గతంలో 20,000 రూపాయలు ఇచ్చేది 30,000 రూపాయలు చేయడం జరిగింది. ఉపనయనాలకు కూడా 50,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా అర్చకులు ఇళ్ల నిర్మాణం చేసుకుంటే 5 లక్షలు కనుక లోన్ తీసుకునేదంటే ప్రభుత్వమే ప్రత్యేకంగా దాని వడ్డీ కూడా కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిగా మన కొండా సురేఖ గారు, అదేవిధంగా శైలజారామయ్య, దాని తర్వాత రెవెన్యూ సెక్రటరీ ఎండోమెంట్ సెక్రటరీ గారు, కమిషనర్ వెంకట్రావు గారు ప్రత్యేకంగా సెక్రటరియట్లో సమావేశమై అర్చకులకు సంబంధించినటువంటి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని, సామాజిక రుగ్మతలను రూపుమాపినప్పుడే నవ సమాజం నిర్మితమవుతుందని, సమాజ సర్వతోముఖాభివృద్దికి కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు, మేధావులు కృషి చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రభుత్వ పథకాలు, సమాజ అభివృద్ది, సాంస్కృతిక అంశాలపై నిర్వహించిన సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంస్కృతి అంటే కేవలం ఆటపాటలు, నాట్యం, సంగీతం, సాహిత్యం, కవిత్వం, భాషకే పరిమితం కాదని, సంస్కృతి అంటే మన అస్తిత్వం, ప్రజల జీవన విధానమని అన్నారు. అయితే ప్రజల జీవన విధానం ధ్వంసమైందని, ప్రజల ఆలోచన ధోరణి మారిందని, ప్రజల జీవన విధానం గతి తప్పటం వల్లే అనేక పెడధోరణులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లు మారి అనారోగ్యం బారిన పడుతున్నారని, ప్రభుత్వం నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్నప్పటికీ గుడ్డెద్దు చేలో పడ్డట్లు కొంతమంది విద్య, వైద్యం, వేడుకలు, ఆడంబరాలకు పోయి స్థాయికి మించి ఖర్చులు చేస్తూ అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి సంపాదించిన డబ్బును కార్పొరేట్ స్కూళ్లు, హాస్పిటల్ పాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, యువతలో పెడధోరణులు నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని పేర్కొన్నారు. మూలాలను అన్వేషిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉందని చెప్పారు. తెలంగాణ సమాజంలో ఒక సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కవులు, రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు, కళాకారులపైనే ఉందన్నారు. ప్రజల ఆలోచన విధానాల్లో మార్పులు తీసుకురావడానికి మీ కళలకు పదును పెట్టాలని, మీ రచనలు, ఆటపాటలు, ప్రదర్శనలతో సమాజాన్ని మేల్కొల్పాలని సూచించారు. మీ వల్ల మంచి ఆలోచన, మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లతో కూడిన నవ సమాజం నిర్మాణం అవుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. అంతేకాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని, నవ సమాజం నిర్మితమవుతుందని ఉద్బోధించారు. ధ్వంసమైందనేది వాస్తవం. ఈ జీవన విధానం అనేది అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా, వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల కూడా అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం జరగడానికి ధ్వంసమైంది. కాబట్టే ఈనాడు ఎన్నో అనర్థాలు, ఎన్నో రుగ్మతలు, ఎన్నో నేరాలకు, ఎన్నో ఘోరాలకు ప్రధానమైన కారణం ఈ సంస్కృతి అనేది ధ్వంసమైంది. విద్యా విధానం కూడా ధ్వంసమైంది, ఆలోచన విధానం ధ్వంసమైంది. ఇవన్నీ కలగలిపి ఈ రోజున ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి కావచ్చు, బాధలు కావచ్చు, అప్పులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, రకరకాల వీటన్నిటికీ మూలం అనేది ఇది ప్రధాన కారణం. దీనికి
ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే సరిపోవు. ప్రధాన అంటే మూలం అంటే మూలాలోకి వెళ్తే ఆ మూలాలు సరిస్తే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకదనేది నేను గమనించినటువంటిది రాజకీయ జీవితంలో. ఈ మధ్య కాలంలో కూడా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు మీటింగ్లో పాల్గొంటున్నప్పుడు ఎందుకు నాకు ఆలోచన వచ్చి సహజంగా అంటే చిన్న మీటింగ్ అయినా పెద్ద 20,000 మంది మీటింగ్లు కూడా అప్పులు ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి అని అడిగిన ఆల్మోస్ట్ 99. గత నెల రోజుల క్రితమే మహేందర్ అనే యువకునిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే ఎస్ఐ భార్గవ్, 2 కానిస్టేబుల్ అజయ్, ఆకాష్లను అరెస్టు చేసి విధుల నుండి తొలగించాలని, లేకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని టీపీసీసీఎస్టీ అట్రాసిటీస్ డిపార్ట్మెంట్ రాష్ట ఇన్ఛార్జ్ తిప్పారపు సంపత్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన సంపత్ గత నెల రోజుల నుండి దళిత యువకుడిని చితకబాదిన కేసులో పోలీసులపై కేసు చేయాలని పోరాటం చేస్తే ఎట్టకేలకు ఎస్ఐ భార్గవ్, కానిస్టేబుల్ అజయ్, ఆకాష్లపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారని, వెంటనే వారిని అరెస్టు చేసి సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని, లేకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, దళిత సంఘాలు అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును మన్నించి నిన్న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. భార్గవ్ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ఇది అంతా కూడా ఇవాళ దళిత జాతి విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఇవాళ రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం ఎవరి మీద అయితే దాడి చేసిండ్రో, అణగారిన వర్గాల మీద దాడి చేస్తే తప్పకుండా సామాన్యుల మీదనైనా ఇవాళ పోలీస్ అధికారుల మీద అయినా ఇద్దరికి కూడా ఒకే చట్టం వర్తిస్తుందని ఈ సందర్భంగా రుజువు చేయడం జరిగింది. మేము ఈ కేసును ఒక పారదర్శకంగా విచారణ జరిపి వెనువెంటనే భార్గవ్ను అరెస్టు చేయాలి, ఆయనను సస్పెన్షన్ వేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పోలీసుల మీద మాకు అపారమైన గౌరవం ఉంది, అపారమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసు చాలా మంచిగా ఉంటారు, సమస్యను వెనువెంటనే పరిష్కరిస్తారని ఈ సమాజంలో పోలీసు మీద నమ్మకం ఉంది. కాబట్టి మీరు ఏదైతే కేసు పెట్టిండ్రో ఆ కేసును పూర్తి స్థాయిలో ఇంకా కాలం గడపకుండా వెనువెంటనే భార్గవ్ను కానీ 2 కానిస్టేబుల్ను ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇక నుండి ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే దళిత జాతి చూస్తూ ఊరుకోదు, దళిత జాతి దీన్ని మన్నించదు. ఎస్సీ/ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమయ్యే పరిస్థితికి వస్తుంది. పోలీసులు ఎక్కడ దాడి చేయదు, వాళ్ళ చట్ట పరిధిలో వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు రాజ్యాంగానికి లోబడి వాళ్ళ ఉద్యోగాలు చేయాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నా. పోలీసులకు మేము నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. 3 మీద కూడా భార్గవ్ అనే ఎస్ఐ మీద, ట్రైన్డ్ ఎస్ఐ మీద కేసు పెట్టడం జరిగింది. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి, లేకుంటే ఇప్పటికీ కూడా పోలీస్ అధికారుల మీద మాకు నమ్మకం ఉండి ఇప్పటికీ కూడా దళిత జాతి ఎక్కడ కూడా ఉద్యమాలు చేపట్టలే, మేము సమన్వయం పాటిస్తున్నాం. కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది, ధర్మం మా పక్షాన ఉంది అని మేము వాళ్ళను విన్నవిస్తున్నాం. లేని ఎడల ఆయనను సస్పెండ్ చేయని ఎడల, ఆయనను కేసు అరెస్ట్ చేయని ఎడల దళిత జాతి కూడా ఉద్యమాల చేపట్టే పరిస్థితి ఉంటుంది. దీన్ని మేము ఈ ఎఫ్ఐఆర్ను ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును మేము పోలీసుల మా పక్షాన ఉన్నారని మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం. దీనికి ఆయనే ట్రైనింగ్ ఎస్ఐ కాబట్టి మేము డీజీపీ కానీ డిఐజీ కానీ మేము మళ్ళీ పోలీసు ఆయన రిమూవ్ చేయాలని మేము మళ్ళీ వినతి పత్రం కూడా పై స్థాయిలో అధికారులకు కూడా ఇది ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళు రిమూవ్ చేయకుంటే మేము న్యాయ ప్రకారం హైకోర్టులో కేసు కూడా వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ఎక్స్ రోడ్ వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం చెప్పడానికి నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. మంత్రి హోదాలో మొదటిసారిగా ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు గజమాల వేసి స్వాగతం పలికారు. ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారి మా ప్రియతమ నాయకుడు దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ప్రియాంక గాంధీ గారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు, మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు, మా ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రజల ఆరాధ్య నాయకునిగా ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ మంత్రివర్యులు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈరోజు మా ధర్మపురి ప్రజలు ధర్మారం మండలం ఉన్నటువంటి మా ధర్మపురి 6 మండలాల్లో 140 గ్రామాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కష్టము ఆ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రంలో నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈరోజు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత 15 నెలల 16 నెలల క్రితము ఒక సామాన్యమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా అవకాశం దొరకడం అనేది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దళిత వర్గం చెందినటువంటి నాయకునిగా నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయని విధంగా బీసీ కులగణన కానీ ఎస్సీ కేటగిరేషన్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిన విధంగా చట్టంలో కూడా చట్టసభలో వారికి అవకాశం ఇచ్చి ఆ చట్టసభలో వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకునే విధంగా ఈ రాష్ట్ర గత 2014 నుంచి 23 వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఒక్కసారి తెలంగాణ ప్రజానికం సవినయంగా చేతులు జోడించి మనం చేస్తున్నా. ఏ రోజన్నా ఇంత పెద్ద మంత్రివర్గంలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దళిత వర్గం చెందినటువంటి వారు, అదేవిధంగా ఒక మెడికల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ దళిత వర్గం చెందినవారు, మా ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు దళిత వర్గం చెందినవారు, మా డాక్టర్ వివేక్ గారు దళిత వర్గం చెందినవారిని నేను ఈ ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతో వారి దయతో ఒక దళిత మాదిగ వర్గం నుంచి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్గా ఇలా క్యాబినెట్లో అవకాశం అంటే ఈ దళిత వర్గానికి చెందినటువంటి పేద ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా చెప్పిన మాట అమలు చేసే విధంగా బలహీన వర్గాల విషయానికి వస్తే ఇలా బీసీ కులగణానికి సంబంధించిన రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఏదైతే బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా మన కొండ సురేఖ గారు, మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన మా శ్రీహరి గారు, అంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని వర్గాలకు సమన్వయం చేసేది కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు. నా కష్టకాలంలో ఏ కష్టం వచ్చినా నేనున్నా అన్నటువంటి మా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈరోజు ప్రతి విషయంలో నాకు అండగా ఉన్నటువంటి మా నాయకుడు శ్రీధర్ బాబు గారు వారి నేతృత్వం ఈ జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో నాకు వెంబడినటువంటి వారు. మా ధర్మపురి ప్రజలు మా ధర్మారం ప్రజలకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పార్టీకి మన వర్గానికి సంబంధించిన అన్ని వర్గాలకు సోషల్ జస్టిస్ అంటే సమన్యాయం అందరికీ సమన్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరున ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో 15 నెలల లోపట కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం 15 నెలల లోపట పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు సన్నబియ్యం ఇవ్వడం కానీ, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ, మా మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం కానీ, సుమారు 59,000 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, మా యొక్క రైతన్నలకు సుమారు 2 లక్షల లోపు రుణమాఫీ చేయడం కానీ, అనేక సమస్యల విషయంలో పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఈ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వానికి, అదేవిధంగా ఇందిరామైన్లు ఆ రోజు మీ అందరికీ తెలుసు ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక ఇల్లు కావాలనుకున్నా గత 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఏ రోజు కూడా ఒక పేదవాళ్ళకి ఇందిరా ఇయ్యలే. ఇలా ఇందిరా ఇల్లు ఈ యొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరా ఇల్లు శాంక్షన్ చేసినటువంటి నాయకుడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది యొక్క మా రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల ఆ యొక్క పథకాన్ని అమలు చేసి పేదవాళ్ళకు సమన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళిత వర్గాలు, అట్టడుగు వర్గాలకు ఈ రాష్ట్రంలో ఏ మంత్రివర్గంలో కూడా ఇలా బహుజనులుగా మంత్రివర్గ విస్తరణ జరిగింది అంటే అది గౌరవ మన రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల, మల్లికార్జున గారి నేతృత్వం లోపల మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఇంత పెద్ద అవకాశాన్ని నాకు ఇచ్చిండు. మా ధర్మారం ధర్మపురి వర్గ ప్రజలందరూ కూడా చేతులు జోడించి లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా మంత్రిగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. మరొక్కసారి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన అనేక చేపట్టే సంక్షేమ కార్యక్రమం లోపల ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినటువంటి మన ప్రజల పక్షాన మీకు ఇచ్చిన మాట అమలు చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో వచ్చే 70 రోజుల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని వైశ్య భవన్లో బీజేపీ నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నిర్ణయాత్మకమైన నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు. వికసిత్ భారత్ సాకారం దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఎన్నో చారిత్రాత్మక విజయాలతో మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో శక్తివంతమైన భారతదేశంలో చూసి యావత్ దేశం గర్విస్తుందన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బీజేపీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. బీజేపీ జిందాబాద్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాస్వామ్య రక్షణయే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం మంత్రి జూపల్లి. సమాజ సర్వతోముఖాభివృద్ధికి కవులు, రచయితలు, కళాకారులు కృషి చేయాలి. విద్యుత్ షాక్తో మూగజీవాలు మృతి. అభివృద్ది పథంలో సుల్తానాబాద్ మండలం 50 కోట్లతో పనులకు శ్రీకారం.